वंदे मातरम। జిల్లాకి సేవికా సమితిలో సంయోజక బాధ్యతలో ఉన్నాను. ఈ రోజు మనం జరగబోయే కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 22న పెహల్గామ్ లో జరిగిన సంఘటన మనకు చాలా భారతదేశం మొత్తానికి బాధాకరమైంది. దాని గురించి ఈరోజు తిరంగా ర్యాలీ సింధూర్ ఆపరేషన్ తరఫున తిరంగా ర్యాలీ జరపడానికి నిశ్చయించాం. విజయవంతమైన దానికి మహిళలకి అన్యాయం జరిగింది కాబట్టి మహిళలే వెళ్ళి దాన్ని విజయవంతం చేసుకొచ్చారు. చాలా సంతోషకరం. సింధూర్ కి మద్దతుగా మహిళలు అందరూ కలిసి అమరవీరుల కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సైన్యంలో పాల్గొని కొంతమంది అమరవీరులు అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యి మహిళలే సక్సెస్ చేసుకొని దీన్ని విజయవంతం చేసిన సందర్భంగా చిత్తూరులో అందరు మహిళలు కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించి మేము మీకు అందరికి సపోర్ట్ ఉన్నాము, మీ ధైర్యాన్ని మాకు కూడా మేము ఆ ధైర్యంతో మేము కూడా కలిసి నడుస్తాము అనే ఒక మంచి ఉద్దేశంతో మన సైనికులు మన మాతృమండలికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా చిత్తూరు పుర ప్రజలకు అందరినీ మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా అందరూ కలిసి మన దేశమంతా ఒక్కటే మన మాతృభూమిని కాపాడుకునే ఒక మంచి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దానికి మద్దతుగా అందరూ తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ జై హింద్, జై బోలో భారత్ మాతాకి. దీన్ని ఎంతో ఆలోచనతో ఆ సింధూరము అనేది ఒక సెంటిమెంట్, అలాంటి సెంటిమెంట్ తో మహిళల్ని మమ్మల్ని పడేశారు. లేకపోతే ఊరికే రాజకీయం అంటే మేము అసలు పాల్గొనే వాళ్ళమే కాదు. కానీ సింధూరం అనే లోపల అందరిలోనూ ఒక చైతన్య, మహిళల్లో ఒక చైతన్య శక్తి వచ్చిందనమాట. అవును, వాళ్ళు ఇంత బార్డర్లో మన కోసం కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా వాళ్ళు రాత్రి పగళ్ళు మన కోసము శ్రమ పడుతున్నారు. అలా శ్రమ పడుతున్నప్పుడు వరుణ దేవుడు కూడా మీరు మమ్మల్ని పరీక్షించారనమాట, మీరు దీన్ని చేస్తారా లేదా అని. మేము దానికి ధీటుగా వర్షం వచ్చినా ఏదొచ్చినా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తాము అని చెప్పి ముందుకు కదులుతున్నాము. అందరు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.